మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఫ్యాబ్ సిటీలో ప్రైవేట్ కంపెనీ భూ అక్రమాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెమ్ ఇండియా ఫ్యాబ్ సంస్థ బెంగళూరు ఎస్బీఐ రుణం వ్యవహారంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల ఎస్బీఐ రుణం ఎలా మంజూరు చేశారంటూ ప్రశ్నించింది. ఎస్బీఐ అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదారతలో సిబి చక్రవర్తిని మించిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి భూమిని పొందింది సెమ్ ఇండియా ఫ్యాబ్ అనే ప్రైవేట్ సంస్థ. అయితే ఎలాంటి పురోగతి లేకపోవడంతో 2023లో భూమి వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటికే భూమిపై సెమ్ ఇండియా కంపెనీకి ఎస్బీఐ రుణం మంజూరు చేసినట్టు తెలిసింది. అది కూడా 1-2 కోట్లు కాదు, 500 కోట్ల రూపాయలు. స్థలం, ప్రాజెక్టు వాల్యూనే 200 కోట్లు ఉంటే పైగా స్టే ఉన్న భూమిపై రుణం ఎలా ఇచ్చారంటూ న్యాయస్థానం బెంగళూరు ఎస్బీఐని ప్రశ్నించింది. ప్రభుత్వాల నుంచి భూముల్ని తీసుకుని తాకట్టు పెట్టేస్తున్నారన్న హైకోర్టు రుణాలు తీసుకుని విదేశాలకు ఉడాయిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలకు పరిశ్రమల కార్యదర్శి టీజీఐఐసి బీసీ శంషాబాద్ జోనల్ మేనేజర్ సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. వ్యవహారంపై సుమోటోగా తీసుకుని సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, లో ఉన్న ప్రభుత్వ భూమికి ఎస్బీఐ 500 కోట్ల రుణం ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాబ్ సిటీలో ఉన్న ప్రభుత్వ భూమిని సంబంధించి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక కంపెనీకి సంబంధించి 200 కోట్ల విలువ చేసే భూమికి సంబంధించి ఎస్బీఐ 500 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణం ఇవ్వడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మనకు చెప్పాల్సింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎస్బీఐ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రుణ వితరణలో బ్యాంకులు అవలంబిస్తోన్న వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్ వాల్యూను మించి రుణం ఇవ్వడంపై మండిపడింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఫ్యాబ్ సిటీలో సెమ్ ఇండియా సంస్థకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. అయితే ఈ భూమిని వెనక్కు తీసుకుంటున్నట్లు 2023లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బెంగళూరు ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు రుణ వితరణపై విస్మయం వ్యక్తం చేసింది. 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసిన మహానుభావుడు ఎవరు అంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఘాటుగా ప్రశ్నించారు. ప్రజాధనాన్ని ఇచ్చే ఉదారతలో సిబి చక్రవర్తిని మించిపోయారంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామన్న భూమిపై హైకోర్టు స్టే ఉండగా అదే భూమిని తాకట్టు పెట్టుకుని రుణం ఎలా మంజూరు చేస్తారంటూ ఎస్బీఐని నిలదీసింది. సెమ్ ఇండియా గతంలో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో రికవరీ ప్రక్రియ చేపట్టామని ఎస్బీఐ న్యాయవాది వాదించారు. ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన భూమిని స్వాధీనం చేసుకుంటూ 2012లో బ్యాంక్ నోటీసు జారీ చేసిందన్నారు. రికవరీ ప్రక్రియ జరుగుతుండగా ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ 200 కోట్ల ప్రాజెక్టుకు 500 కోట్ల రుణం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. న్యాయవాది జోక్యం చేసుకుంటూ అంత రుణం ఇవ్వలేదని, వడ్డీ సహా అంత మొత్తం రావాల్సి ఉందని క్లారిటీ ఇచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఎస్బీఐ చెప్పిన లెక్కల ప్రకారమే 624 కోట్లు అవుతుందని, ఇంత రుణం మంజూరు చేసిన అధికారిపై సిబిఐకి ఫిర్యాదు చేశారా, కేసు ఏమైనా నమోదైందా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ మీరు ఫిర్యాదు చేయకపోతే సుమోటోగా సిబిఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశిస్తుందని చెప్పారు.
10 మందికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం భూమిని కేటాయిస్తుందని, అయితే కంపెనీలు ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి బ్యాంకులు సహకరిస్తున్నాయని, ఈ కేసులో తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక తేల్చి చెప్పారు. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలంటూ పరిశ్రమల శాఖతో పాటు టీజీఐఐసి, సెబ్ ఇండియా సంస్థలను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.